మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తూ చెప్పబోయే విషయం ఏంటంటే, మరి మాకు 1974లో కేటాయించినటువంటి సీలింగ్ ల్యాండు పేద ప్రజానీకానికి ఇస్తే దాంట్లో మేము ఒక 18 మంది రైతులము మనిషికి 3 ఎకరాల చొప్పున మరి అప్పుడున్న మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళిద్దరూ మాకు 2007లో సర్వే చేసి పంచనామాలు చేసి పాస్బుక్లు కానించి ఇచ్చినాక కూడా మరి మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా కొంతమంది నాన్ ట్రైబ్ వ్యక్తులు మా దాంట్లో దొరిచి మరి మాకు ఇచ్చిన భూమిలో మేము జమాలి పంట వేసినాము. మరి దీన్ని కూడా సాగు చేసుకున్నాం. ఫస్ట్ కటింగ్ తీసినాము, రెండో కటింగ్ తీయబోయేసరికి మా పంట అంతా నరికారు, దాంట్లో మొత్తం తగలబెట్టారు, నానా రకములైన ఇబ్బందులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము మీకు మరి మన డీజీపీ గారికి కానీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి కూడా నమస్కరించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా పేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి భూమిని మాకు దక్కకుండా ఈ నాన్ ట్రైబ్ వ్యక్తులు మాపై అటాక్ చేసి మా భూములంతా చికాకు చేస్తున్నారు. అప్పుడు మరి కొత్తగూడెం ఆర్డీఓ గారు హరినాథ్ బాబు గారు, రవీంద్రనాథ్ గారు, మళ్ళీ తహసీల్దారు హరినాథ్ బాబు గారు వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి మాకు ఎల్టీఆర్ మరి ఆర్డీఓ కోర్టులో ఎల్టీఆర్ జడ్జిమెంట్లు కూడా మా కాడ ఉన్నాయి. మళ్ళీ తర్వాత భద్రాచలం ఐటీడీఏ మొబైల్ కోర్టులో కూడా మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవి కూడా మరి అప్పుడు మాకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు. మళ్ళీ తర్వాత కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం అనేసి వేరే సర్వే నెంబర్లు వేసుకొని మా భూముల మీదకి వచ్చి మమ్మల్ని భారీ ఎత్తున షికారు చేస్తారు. కాబట్టి మాకు రెవెన్యూ వ్యవస్థ కొలిసి ఇచ్చారు, మాకు హద్దులు పెట్టారు. మాకు పెట్టిన దాంట్లోనే మేము ఉన్నాం, కానీ మేము కొత్త దాంట్లోకి పోలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బాగా డిస్టర్బెంట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటే మేము కూడా హైకోర్టుకు వెళ్ళి మేము ఆర్డర్ తీసుకొచ్చి మరి పొజిషన్ను మరి సాగు చేస్తుండగా మాపై ఇంకా అదే రకంగా అటాక్ చేస్తూ ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి పోలీసు వ్యవస్థ కూడా మరి వాళ్ళకే సపోర్ట్ చేసి మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళం, మేమే కూలీ చేసి బతికేటోళ్ళం. మాకు మరి పొద్దున్న లేస్తే బయటికి పోవటానికి కూలీ నాలి చేసి ఏదో మనిషికి వచ్చిన ఎకరం అరెకరంలోనే మేము సాగు చేసుకున్న పంటను ధ్వంసం చేస్తున్నారు. ఇటు వారిపై మాకు తగు న్యాయం చేకూర్చగలరని ఈ మీడియా వారికి నమస్కరించి చెప్పాల్సింది ఏంటంటే, మరి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ ముందు మరి పెట్టి ఉన్నాం. కాబట్టి ఈ సమస్యను జటిలంగా సీఎం గారి దృష్టికి పోయేటట్టు చేయగలరనేసి మనం చేస్తూ ముగిస్తున్నాను.